హలో, ఫస్ట్ టైం మీ ఊరికి వచ్చా. తుని అదిరిపోయింది, ఊరు అదిరిపోయింది, థియేటర్ అదిరిపోయింది, మీరు అదిరిపోయారు. మండే సోమవారం పొద్దున ఇంత ప్యాక్డ్ గా హౌస్ఫుల్ అయిందంటే ఇంతకంటే సంతోషం ఉండదు మాకు. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చిరంజీవి గారి స్టైల్లో చెప్పండి, ఎలా ఉంది? వావ్, ఎలా ఉంది? చిరంజీవి గారిని మనం ఎన్నాళ్ళ నుంచి ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. సో మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ఇష్టమైన తన స్ట్రాంగ్ ఉన్న గ్రౌండ్ లోకి వస్తే ఎలా ఉంటుందో రికార్డ్స్ అని మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 300 crores దగ్గరికి వెళ్ళింది సినిమా ఈ 1 week లో. సో దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నాను, ఫైనల్ గా నా డ్రీమ్ నెరవేరింది. దాన్ని మీరు ఎంత పెద్ద సక్సెస్ చేశారు. నాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అంటే మా ఇంటికి వెళ్ళి బంధువులతో గడుపుతున్నారు. కానీ సంక్రాంతికి సినిమా వస్తే ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? మీ ఇంటికి వస్తున్నా, మీ థియేటర్స్కి వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. సో పండుగ అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఏం చేద్దాం? ఆల్రెడీ అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి ఏంటని. మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా. సో మీ ఇంటికి సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు? ఎన్టీఆర్ గారిని పిలుద్దామా? నేను వస్తాను రా బాబు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారితో సూపర్. ప్రభాస్ గారా? ఓకే, ఇంకెవరికేం కావాలి? ఇవన్నీ వాళ్ళు వింటే సూపర్. పవన్ కళ్యాణ్ గారు ఓకే. ఈ విధంగా నన్ను రమ్మంటున్నారు సినిమాకి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాటలు, చిరంజీవి గారి డాన్సులు, ఫైట్లు, కామెడీ అన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి బిట్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిటికంటే ఒకటి ట్రెండ్ అవుతుంది, అది నేను ఇప్పుడు చెప్పకూడదు కానీ అందరూ సాయంత్రం అయ్యాక ఒకటి ట్రెండ్ అవుతుంది బయట, అది నేను చెప్పను కానీ దాన్ని మార్చి చెప్దాం. మెగా వీక్షణం, మహదానందం, మనోధైర్యం, ధనాధనం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, చిన్న పిల్లలు, క్యూట్ పిల్లలు అందరికీ హాయిగా. జీటీవీ చూస్తున్నారా? షో చూస్తున్నారా? అనిల్ మామ బాగున్నారా? ఓకే, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తా, మళ్ళీ నెక్స్ట్ సీజన్. ఓకే, చూడండి, మళ్ళీ వస్తూనే ఉందాం, మళ్ళీ పండగకి కలుద్దాం. థ్యాంక్ యూ, ఇంత లవ్ చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ తుని, థ్యాంక్ యూ సో మచ్.